Good morning, all of you. I am KSVN Manohar, lecturer in physics, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. Today, I want to discuss about degree third year, fifth semester physics subject. In third year, fifth sem, there are two papers. They are 5A and 5B. The 5A paper title is Electricity, Magnetism and Electronics, and 5B paper title is Modern Physics. Right? In each paper there are 5 units, and the theory paper is about 75 marks. There are 5 essay questions and 5 short answer questions. 5 tens are 50, 5 fives are 25, total 75 marks. So right, 5A paper title is Electricity, Magnetism and Electronics, and 5B paper title is Modern Physics. In this 5A paper, the first unit, there are 2 lessons. They are electrostatics and dielectrics. Similarly, in second unit there are 2 lessons. They are moving charge in both electric and magnetic fields and electromagnetic induction. Fifth unit I have explained as a third unit. It is digital electronics, and the fourth unit is, in the fourth unit also there are 2 lessons. They are alternating currents and electromagnetic waves. Now the fourth unit is semi-conducting devices. అంటే మనకి ఇక్కడ డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఫిజిక్స్లో వచ్చి ఫిఫ్త్ సెమ్లో వచ్చి 2 పేపర్లో 5A 5B. 5A వచ్చి విద్యుత్ శాస్త్రం, అయస్కాంత శాస్త్రం, ఎలక్ట్రానిక్స్. 5B వచ్చి ఆధునిక భౌతిక శాస్త్రం. ఈరోజు మీకు నేను 5A పేపర్ కోసం డిస్కస్ చేస్తాను. సో ఇందులో మొత్తం మనకి 5 యూనిట్లు ఉన్నాయి. మొదటి యూనిట్లో 2 లెసన్స్, స్థిర విద్యుత్ శాస్త్రం రాజకాలు. రెండవ యూనిట్లో 2 లెసన్స్, అంటే విద్యుత్ అయస్కాంత క్షేత్రాల్లో కదిలే ఆవేశాలు మరియు విద్యుత్ అయస్కాంత ప్రేరణ. మీకు 5వ యూనిట్ని 3వ యూనిట్గా డిజిటల్ ఎలక్ట్రానిక్స్ చెప్పడం జరిగింది. అదేవిధంగా 4th యూనిట్లో కూడా 2 లెసన్స్ ఉన్నాయి. అవి ఏకాంతర విద్యుత్ ప్రవాహాలు, తర్వాత మాక్స్వెల్ సమీకరణాలు. ఇప్పుడు నెక్స్ట్ యూనిట్ వచ్చి సెమీ కండక్టర్స్. ఇట్ ఈజ్ సెమీ కండక్టర్స్, అర్ధవాహకాలు. ఓకే రైట్. ఇప్పుడు ఈ సెమీ కండక్టర్స్లో ద ఫస్ట్ కాన్సెప్ట్, డిఫరెన్సెస్ బిట్వీన్ మెటల్స్, సెమీ కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్. అర్ధవాహకాల్లో మొట్టమొదటి కాన్సెప్ట్ వచ్చి డిఫరెన్సెస్ బిట్వీన్ మెటల్స్, సెమీ కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్. అంటే లోహాలు, అర్ధవాహకాలు మరియు బంధకాలు మూడట్ల మధ్య భేదాలు తెలపండి. రైట్. ఇన్ దిస్ ఫస్ట్ వీ హ్యావ్ టు డ్రా డయాగ్రామ్. ఇట్ ఈస్ షోన్ ఇన్ ద అబవ్ ఫిగర్. మనం ఈ మూడట్లకి సంబంధించి మూడు రకాల పదార్థాల మధ్య భేదాలను వివరించడానికి ఒక పటం గీయటం జరిగింది. మూడట్లకి 3 పటాలు గీచాము. అందులో ఫస్ట్ వన్ ఇన్సులేటర్స్ తీసుకున్నప్పుడు, ఇన్సులేటర్ సందర్భంలో దేర్ ఆర్ 3 ఎనర్జీ బ్యాండ్స్. దే ఆర్ వ్యాలెన్స్ బ్యాండ్, కండక్షన్ బ్యాండ్ అండ్ ఫర్బిడెన్ ఎనర్జీ గ్యాప్. అంటే ఈ రకమైనటువంటి మొత్తం 2 పట్టీలు ఉంటాయి. 2 పట్టీల మధ్యలో అంతరం చాలా ఎక్కువగా ఉంటుంది. దాన్ని ఫర్బిడెన్ ఎనర్జీ గ్యాప్ అంటారు. కింద ఉన్నటువంటి పట్టీని వ్యాలెన్సీ బ్యాండ్ అంటారు. తర్వాత సంయోజనీయ పట్టీ, పైన ఉన్నటువంటి పట్టీని కండక్షన్ బ్యాండ్ అంటారు, వహన పట్టీ. ఇప్పుడు కూడాను సంయోజనీయ పట్టీలో ఉన్నటువంటి స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు వహన పట్టీకి పైకి చేరడం జరుగుతుంది, జంప్ చేయటం జరుగుతుంది. ఇందులో మధ్యలో మనకి ఫర్బిడెన్ ఎనర్జీ గ్యాప్ అనేది ఉండడం చేత ఫ్రీ ఎలక్ట్రాన్స్ కండక్షన్ బ్యాండ్కి జంప్ చేయలేవు. ఎందుకు చేస్తుందంటే ఫర్బిడెన్ ఎనర్జీ గ్యాప్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. సో అందువల్ల ఎప్పుడైతే ఫ్రీ ఎలక్ట్రాన్స్ పైకి జంప్ చేయలేవో, సో దే యాక్ట్స్ యాజ్ ఇన్సులేటర్స్, డైఎలక్ట్రిక్స్. సెకండ్ కేస్ సెమీ కండక్టర్స్, అర్ధవాహకాలు.
అర్ధవాహకాల విషయం తీసుకున్నప్పుడు వ్యాలెన్స్ బ్యాండ్, కండక్షన్ బ్యాండ్ అనే 2 బ్యాండ్స్ ఉన్నాయి. రెండిట్ల మధ్య ఎనర్జీ గ్యాప్ అనేది తక్కువ మొత్తంలో ఉంటుంది. వ్యాలెన్స్ బ్యాండ్లో ఉన్నటువంటి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ కండక్షన్ బ్యాండ్లోకి జంప్ చేయలేవు, కొన్ని సందర్భాల్లో జంప్ చేస్తాయి తక్కువగా ఉండడం వల్ల. సో అంటే వాటి యొక్క రెసిస్టెన్స్ అనేది మనకి మెటల్స్కి ఇన్సులేటర్స్కి మధ్యలో ఉండడం వల్ల దే ఆర్ కాల్డ్ సెమీ కండక్టర్స్ అంటారు, అర్ధవాహకత్వం. అండ్ థర్డ్ టైప్ కేటగిరీ ఆర్ మెటల్స్, లోహాలు అని చెప్తాం. వ్యాలెన్స్ బ్యాండ్కి కండక్షన్ బ్యాండ్కి మధ్యలో ఎనర్జీ గ్యాప్ అనేది ఉండదు. అంటే స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు వ్యాలెన్సీ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్కి చాలా ఫ్రీగా మూవ్ అవుతాయి. సో వాటిలో ఎలక్ట్రిసిటీ చాలా ఎక్కువ ఉంటుంది, రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది. సో దే ఆర్ కాల్డ్ మెటల్స్ ఆర్ కండక్టర్స్. రైట్, ఒక్కొక్క దానికోసం వివరించినప్పుడు ఇన్సులేటర్స్, బంధకాలు. ఇన్ కేస్ ఆఫ్ ఇన్సులేటర్స్ ద ఫర్బిడెన్ ఎనర్జీ గ్యాప్ బిట్వీన్ వ్యాలెన్సీ బ్యాండ్ అండ్ కండక్షన్ బ్యాండ్ ఈజ్ వెరీ లార్జ్. అదే చెప్పుకున్నాం మనకి ఇక్కడ. ఈ బంధకాల విషయంలో ఈ సంయోజని పట్టీకి వాహన పట్టీకి మధ్య ఉన్నటువంటి నిశ్శబ్ద శక్తి అంతరం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, హెన్స్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఇన్ ద వ్యాలెన్సీ బ్యాండ్ కెనాట్ జంప్స్ టు కండక్షన్ బ్యాండ్. కాబట్టి వ్యాలెన్సీ బ్యాండ్లో ఉన్నటువంటి సంయోజని పట్టీలో ఉన్నటువంటి స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు వాహన పట్టీలోకి జంప్ చేయలేవు, చేరలేవు. హెన్స్ దే హ్యావ్ హై రెసిస్టెన్స్. కాబట్టి వాటికి అత్యధికంగా నిరోధం ఉంటుంది, వాహకత్వం అనేది తక్కువగా ఉంటుంది. ద ఎనర్జీ గ్యాప్ ఆఫ్ ఇన్సులేటర్స్ ఈజ్ నియర్లీ 10 ఎలక్ట్రాన్ వోల్ట్స్. అంటే మనకి ఇన్సులేటర్స్ బంధకాల యొక్క శక్తి అంతరం 10 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటుంది. చాలా ఎక్కువ మాట 10 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అనేది. when compared to semiconductors and conductors, the energy gap is large for insulators. So examples are wood, అంటే మనకి చెక్క, ప్లాస్టిక్, పేపరు, గ్లాస్, గాజు, మైకా ఎక్సెట్రా, ఇవన్నీ కూడా బంధకాలకు ఉదాహరణలు. రైట్, సెకండ్ టైప్ కేటగిరీ వచ్చి సెమీ కండక్టర్స్, అర్ధవాహకాలు. దీనిలో ఇన్ కేస్ ఆఫ్ సెమీ కండక్టర్స్ the forbidden energy gap between valency band and conduction band is small. In case of semiconductors, forbidden energy gap between valency band and conduction band is very small. అంటే మనకి అర్ధవాహకాలు తీసుకున్నప్పుడు ఈ అర్ధవాహకాల విషయంలో సంయోజనీయ పట్టీకి వాహన పట్టీకి మధ్య నిశ్శబ్ద శక్తి అంతరం ఉంటుంది. ఉన్నప్పటికీ కూడాను అది చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది. కాబట్టి హెన్స్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఇన్ వ్యాలెన్సీ బ్యాండ్ కెనాట్ జంప్స్ టు కండక్షన్ బ్యాండ్. కాబట్టి మనకి ఈ స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు అనేవి వ్యాలెన్సీ బ్యాండ్ నుండి కండక్షన్ బ్యాండ్కి మనకి జంప్ చేస్తాయి, కానీ అంటే అధిక మొత్తంలో ఇక్కడ చేరలేవు. అంటే రెసిస్టివిటీ ఆఫ్ సెమీ కండక్టర్స్ లైస్ బిట్వీన్ కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్. అంటే మనకి ఇక్కడ అర్ధవాహకాల విషయంలో మనకి కండక్టర్స్కి ఇన్సులేటర్స్కి ఉన్నటువంటి ఆ రెసిస్టివిటీ ఆ రెండిట్ల మధ్య వారి అవుతుంది వీటికి సెమీ కండక్టర్స్కి అని చెప్పడం జరిగింది. ద ఎనర్జీ గ్యాప్ ఫర్ జెర్మేనియం సెమీ కండక్టర్ ఈజ్ 0.7 ఎలక్ట్రాన్ వోల్ట్. మనం జెర్మేనియం తీసుకున్నప్పుడు ఆ జెర్మేనియం సెమీ కండక్టర్ యొక్క నిశ్శబ్ద శక్తి అంతరము 0.7 ఎలక్ట్రాన్ వోల్ట్ అవుతుంది. మరి అదే సిలికాన్ తీసుకున్నప్పుడు ద ఎనర్జీ గ్యాప్ ఆఫ్ సిలికాన్ ఈజ్ 1.1 ఎలక్ట్రాన్ వోల్ట్. సిలికాన్ అర్ధవాహకం తీసుకున్నప్పుడు సిలికాన్ అర్ధవాహకం యొక్క నిశ్శబ్ద శక్తి అంతరము విలువ 1.1 ఎలక్ట్రాన్ వోల్ట్ అవుతుంది. కాబట్టి మొత్తం మీద ఈ రెండిట్ల యొక్క నిశ్శబ్ద శక్తి అంతరముల విలువలు కూడా ఇంచుమించుగా 1కి సమానంగా ఉంటాయి. రైట్, లేటర్ కండక్టర్స్, వాహకాలు. ఇన్ ది కేస్ ఆఫ్ కండక్టర్స్
there is no forbidden energy gap between valency band and conduction band. వాహకాలు తీసుకున్నప్పుడు మనకి ఈ వాహకాల విషయంలో వ్యాలెన్స్ బ్యాండ్కి కండక్షన్ బ్యాండ్కి మధ్య ఎలాంటి నిశ్శబ్ద శక్తి అంతరం అనేది ఉండదు, ఎలాంటి ఫర్బిడెన్ ఎనర్జీ గ్యాప్ అనేది ఉండదు. బోత్ వ్యాలెన్సీ బ్యాండ్ అండ్ కండక్షన్ బ్యాండ్, రైట్, both valency band and conduction band overlap with each other. 2 times జరిగింది. బట్ ఇక్కడ ఏంటంటే ఇది both valency band and conduction band overlap with each other. అంటే మనకి సంయోజనీయ పట్టీ వహన పట్టీలంట రెండు ఒకదానితో ఒకటి అతిపాతం చెంది ఉంటాయి అని చెప్పడం జరిగింది, రైట్. Hence, free electrons in valency band can easily move to conduction band. కాబట్టి స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు ఇక్కడ సంయోజనీయ పట్టీ నుండి వహన పట్టీకి చాలా స్వేచ్ఛగా చేరగలవు. హెన్స్ దే హ్యావ్ వెరీ లో రెసిస్టెన్స్. కాబట్టి వీటికి చాలా తక్కువగా ఉంటుందంట నిరోధం. హెన్స్ ద ఎనర్జీ గ్యాప్ ఫర్ కండక్టర్ ఈజ్ 0 ఎలక్ట్రాన్ వోల్ట్. కాబట్టి వాహకాలకు మనం ఏం చెప్తాము అంటే ఇక్కడ శక్తి అంతరము విలువ శూన్యము. ఎగ్జాంపుల్స్గా ఐరన్, నికెల్, కోబాల్ట్ ఎక్సెట్రా, ఉదాహరణలు అవన్నీ కూడా ఐరన్, నికెల్, కోబాల్ట్ అనేవి. లేటర్ పిఎన్ జంక్షన్ డయోడ్, పిఎన్ సంధి డయోడ్. సో పిఎన్ జంక్షన్ డయోడ్లో పి టైప్ సెమీ కండక్టర్ ఉంది, ఎన్ టైప్ సెమీ కండక్టర్ ఉంది. బోత్ ఆర్ జాయిన్ టుగెదర్, ఒకదానితో ఒకటి జాయిన్ చేశాము. పి రకం అర్ధవాహకాన్ని, ఎన్ రకం అర్ధవాహకాన్ని ఒకదానితో ఒకటి రెండు జాయిన్ చేశాము. పి రకం అర్ధవాహకంలో హోల్స్ ఉంటాయి, రంధ్రాలు ఉంటాయి. ఎన్ రకం అర్ధవాహకంలో స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు ఉంటాయి, ఫ్రీ ఎలక్ట్రాన్స్. ఓకే, ఇప్పుడు పి రకం అర్ధవాహకంలోని హోల్సు, ఎన్ రకం అర్ధవాహకంలోని స్వేచ్ఛ ఎలక్ట్రాన్స్ సెంటర్ దగ్గరికి మూవ్ అయ్యి రెండు ఒకదానితో ఒకటి అక్కడ ఓవర్లాప్ అవ్వటం జరుగుతుంది. ఆ రీజియను మనం ఏమంటామంటే ఇట్ ఈజ్ కాల్డ్ డిప్లేషన్ లేయర్ అంటాం, లేమిపర్ అంటాం. అంటే ప్లస్ మైనస్ రెండు ఓవర్లాప్ అవ్వడం వల్ల అక్కడ న్యూట్రల్ ఛార్జెస్ ఏర్పడతాయి, అంటే తటస్థ ఆవేశాలు ఏర్పడతాయి అన్నమాట సెంటర్ వద్ద. దాన్ని ఏమంటారంటే డిప్లేషన్ లేయర్ అంటారు, లేమి పొర అని చెప్తాం, రైట్. పిఎన్ జంక్షన్ డయోడ్ యొక్క డయోడ్ సింబల్ వేసాను, పి రకం అర్ధవాహకం వేసాను, ఎన్ రకం అర్ధవాహకం వేసాను. సో ఇట్ ఈజ్ డయోడ్ సింబల్, డయోడ్ సంకేతం అంటారు. ఓకేనా, రైట్. కమింగ్ టు ద ఫస్ట్ పారా, పి టైప్ సెమీ కండక్టర్ అండ్ ఎన్ టైప్ సెమీ కండక్టర్ ఆర్ joined during the crystal growth. Then PN junction diode is formed. In p-type semiconductor, the majority carriers are holes, and in n-type semiconductor, the majority carriers are free electrons. అంటే అర్థం ఏంటంటే p-type semiconductor and n-type semiconductor are joined during the crystal growth. Then PN junction diode is formed. In p-type semiconductor, the majority carriers are holes, and in n-type semiconductor, the majority carriers are free electrons. అంటే పి రకం అర్ధవాహకాన్ని, ఎన్ రకం అర్ధవాహకాన్ని వాటి యొక్క స్ఫటికాలు వృద్ధి చెందేటప్పుడు ఒకదానితో ఒకటి జాయిన్ చేయటం వల్ల పిఎన్ సంధి డయోడ్ అనేది ఫామ్ అవుతుంది, ఏర్పడుతుంది. పి రకం అర్ధవాహకంలో మనకి ఇక్కడ అత్యధికంగా ఉండేవి ఏంటంటే రంధ్రాలు, ఎన్ రకం అర్ధవాహకంలో అత్యధికంగా ఉండేటువంటి ఏంటంటే స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు, రైట్. కమింగ్ టు ద సెకండ్ పారా, ద హోల్స్ ఇన్ పి టైప్ సెమీ కండక్టర్ ఆర్ అట్రాక్టెడ్ బై ఫ్రీ ఎలక్ట్రాన్స్ అండ్ ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ ఆర్ అట్రాక్టెడ్ బై హోల్స్. ఓకే, ద హోల్స్ ఇన్ p-type semiconductor are attracted by free electrons and the free electrons in n-type semiconductor are attracted by holes. Hence, electron hole pairs are formed at the junction.
Hence, neutral charges are formed at the junction. This is called depletion layer or space charge region. అది చెప్పుకున్నాం మనం. అంటే మనకి పి రకం అర్ధవాహకంలోని రంధ్రాలన్నింటినీ కూడా స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు ఆకర్షిస్తాయి. అదేవిధంగా ఎన్ రకం అర్ధవాహకంలోని స్వేచ్ఛ ఎలక్ట్రాన్లను రంధ్రాలు ఆకర్షించడం వల్ల కరెక్ట్గా కేంద్రం వద్ద మనకి మధ్య భాగంలో ఒక పొరలాగా ఏర్పడుతుంది. ఎలక్ట్రాన్ హోల్ జతలు ఏర్పడతాయి. స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు రంధ్రాల యొక్క జతలు ఏర్పడతాయి. అవి తటస్థ ఆవేశాలు అంటాం మనం వాటిని. ఆ పొరనే మనం లేమి పొర అని చెప్తున్నాం. ఓకే, లేటర్ ఫార్వర్డ్ బయాస్. ఇన్ పీ టైప్ సెమీకండక్టర్, p-type semiconductor is connected to the positive terminal of the battery, and n-type semiconductor is connected to negative terminal of the battery. Okay, then it is known as forward bias. In this bias, holes in p terminal are repelled by the positive terminal of the battery, and free electrons in n terminal are repelled by the negative terminal of the battery. అంటే మనకి ఇక్కడ again if p terminal is connected to positive terminal of the battery and n type semiconductor is connected to negative terminal of the battery, then it is called forward bias. In forward bias, holes are repelled by the positive terminal and free electrons are repelled by the negative terminal of the battery. అంటే మనకి ఇక్కడ పిఎన్ సంధి డయోడ్లో పి రకం అర్ధవాహకాన్ని బ్యాటరీ యొక్క ధన ధ్రువానికి, ఎన్ రకం అర్ధవాహకాన్ని బ్యాటరీ యొక్క రుణ ధ్రువానికి కలిపితే దాన్ని పూర్వ బయాస్ అంటారు. ఈ రకంగా కలపడం వల్ల పి రకం అర్ధవాహకంలోని రంధ్రాలు ధనాత్మక టెర్మినల్ చేత వికర్షింపబడతాయి. అదేవిధంగా ఎన్ రకం అర్ధవాహకంలోని స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు నెగిటివ్ టెర్మినల్ చేత వికర్షణ చెందుతాయి. రెండు కూడా వికర్షణ, ఆకర్షణ కాదు. సో ఈ రకంగా డిప్లీషన్ లేయర్ తగ్గిపోతుంది. ఓకే, ఆ డిప్లీషన్ లేయర్ తగ్గిపోవడం వల్ల ఫార్వర్డ్ బయాస్లో పిఎన్ సంధి డయోడ్ కండక్టర్ లాగా పనిచేస్తుంది. ఇంపార్టెంట్ బిట్ కూడా ఆసట్లేదు. ఇన్ ఫార్వర్డ్ బయాస్ పిఎన్ జంక్షన్ డయోడ్ ఈజ్ యూజ్డ్ యాజ్ కండక్టర్, డిప్లీషన్ లేయర్ తగ్గిపోవడం వల్ల. లేటర్ సెకండ్ వన్, రివర్స్ బయాస్. If p-type semiconductor is connected to negative terminal of the battery and n-type semiconductor is connected to positive terminal of the battery, then it is called reverse bias. In this bias, holes in p terminal are attracted by negative terminal and free electrons in n-type semiconductor are attracted by positive terminal of the battery. Again, if p-type semiconductor is connected to negative terminal of the battery and n-type semiconductor is connected to positive terminal of the battery, then it is called reverse bias. In this bias, holes in the p-type semiconductor are attracted by negative terminal of the battery and free electrons in n-type semiconductor are attracted by positive terminal of the battery. అంటే ఈ తిరో బయాస్లో పి రకం అర్ధవాహకాన్ని బ్యాటరీ యొక్క రుణ ద్రవానికి, ఎన్ రకం అర్ధవాహకాన్ని బ్యాటరీ యొక్క ధన ద్రవానికి కలిపితే దాన్ని తిరో బయాస్ అంటారు. ఈ తిరో బయాస్లో మనకి ఇక్కడ ఈ రకంగా పి రకం అర్ధవాహకంలోని రంధ్రాలన్నీ బ్యాటరీ యొక్క రుణ ధ్రువం చేత మరియు ఎన్ రకం అర్ధవాహకంలోని స్వేచ్ఛ ఎలక్ట్రాన్లన్నీ బ్యాటరీ యొక్క ధన ధ్రువం చేత ఆకర్షింపబడతాయి. ఓకే, లేటర్ నెక్స్ట్ డెఫినేషన్ ఈజ్ బ్రేక్ డౌన్ వోల్టేజ్. అంటే విచ్ఛేదన వోల్టేజ్ అంటారు తెలుగులో. ఇఫ్ ద వోల్టేజ్ ఈజ్ ఇంక్రీజ్డ్ in the PN junction diode, then covalent bonds breaks down and current flows to start in the diode. This voltage is called breakdown voltage.
if the voltage is increased in the PN junction diode, then covalent bonds break down. అంటే మనం వోల్టేజ్ని పెంచడం వల్ల పిఎన్ సంధి డయోడ్లో ఇక్కడ ఉండేటువంటి సంయోజనీయ బంధాలన్నీ కూడా విచ్ఛత్తి చెందుతాయి. విచ్ఛత్తి చెందుట ద్వారా మనకి ఇక్కడ అందులో డయోడ్లో విద్యుత్ ప్రవాహం అనేది స్వేచ్ఛగా ప్రవహించడం జరుగుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ బ్రేక్ డౌన్ వోల్టేజ్, విచ్ఛేదన వోల్టేజ్ అంటారు దీన్ని. లేటర్ ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ జేనార్ డయోడ్. ఓకే, చూడండి, ముందుగా జేనార్ డయోడ్లో డయోడ్ సింబల్ వేశాను, డయోడ్ సంకేతం వేశాను. పి రకం అర్ధవాహకం ఉంటుంది, ఎన్ రకం అర్ధవాహకం ఉంటుంది. ఈ రెండు అర్ధవాహకాలు పటంలో చూపిన విధంగా వేసి ఎన్ రకం అర్ధవాహకం జెడ్ షేప్లో బెండ్ అయి ఉంటుంది, జెడ్ ఆకారంలో బెండ్ అయి ఉంటుంది. అలా ఉంటే దాన్ని ఏమంటారంటే జేనార్ డయోడ్ అంటారు. ఓకే, సో ఇట్ ఈజ్ జేనార్ డయోడ్, రైట్. కమింగ్ టు ది ఫస్ట్ పారా, జేనార్ డయోడ్ ఈజ్ ఏ reverse biased heavily doped PN junction diode which is operated in the breakdown region. Jnr diode is a reverse biased heavily doped PN junction diode which is operated in breakdown region. అంటే జేనార్ డయోడ్ అనేది మనకి ఇక్కడ తిరో బయాస్లో కలపబడినటువంటి పిఎన్ సంధి డయోడే, కానీ ఇందులో మాదీకరణం ఎక్కువగా ఉంటుంది, అంటే ఇంప్యూరిటీస్ ఎక్కువగా యాడ్ చేయాలి. పిఎన్ సంధి జంక్షన్ డయోడ్ తీసుకుని దానికి ఇంప్యూరిటీస్ బాగా ఎక్కువగా యాడ్ చేసి ఆ పిఎన్ జంక్షన్ డయోడ్ని రివర్స్ బయాస్లో మనం కలిపినట్లయితే దాన్ని ఏమంటారంటే జేనార్ డయోడ్ అంటారు. ఇట్ ఈజ్ కాల్డ్ ఏ జేనార్ డయోడ్. ఓకే, లేటర్ due to higher temperature stability and current capability. Due to higher temperature stability and current capability, అధిక ఉష్ణోగ్రత సామర్థ్యం మరియు విద్యుత్ ప్రవాహ పొందికత ఆధారంగా చేసుకుని సిలికాన్ ఈజ్ మోర్ ప్రిఫరబుల్ వెన్ కంపేర్డ్ టు జెర్మేనియం. సిలికాన్ అర్ధవాహకం అనేది చాలా మోర్ ప్రిఫరబుల్ అంట వెన్ కంపేర్డ్ టు జెర్మేనియం. జెర్మేనియం అర్ధవాహకంతో పోల్చినప్పుడు సిలికాన్ అర్ధవాహకం అనేది బాగా ఎక్కువగా ప్రిఫరబుల్ అని చెప్పడం జరుగుతుంది. అంటే జెర్మేనియం కంటే సిలికాన్ ఎక్కువగా ఉపయోగిస్తారు జేనార్ డయోడ్గా. ద డయోడ్ సింబల్ ఆఫ్ జేనార్ డయోడ్ ఈజ్ షోన్ ఇన్ ద అబోవ్ ఫిగర్. పై పటంలో మనం జేనార్ సంధి డయోడ్ యొక్క డయోడ్ సంకేతాన్ని వేయడం జరిగింది. ద నెగటివ్ టెర్మినల్ ఈజ్ బెంట్ లైక్ జెడ్ షేప్. చెప్పాను మీకు ఆల్రెడీ నేను. జేనార్ డయోడ్ యొక్క నెగటివ్ టెర్మినల్ ఎన్ టైప్ సెమీ కండక్టర్ జెడ్ షేప్లో బెండ్ చేసి ఉండడం జరుగుతుంది. లేటర్ సెకండ్ పారా, వెన్ రివర్స్ బయాస్ వోల్టేజ్ ఈజ్ అప్లైడ్ టు ఏ జేనార్ డయోడ్. When a reverse bias voltage is applied to a జేనార్ డయోడ్, జేనార్ సంధి డయోడ్కి మనం తిరో బయాస్లో ఉండేటువంటి వోల్టేజ్ని అనువర్తించడం ద్వారా దెన్ కరెంట్ రిమైన్స్ వెరీ స్మాల్ ఓవర్ ఏ లాంగ్ రేంజ్. చాలా ఎక్కువ సమయం పాటు మనకు ఆ వలయంలో ఉండేటువంటి అక్కడ ఆ విద్యుత్ ప్రవాహం అనేది చాలా తక్కువగా ఉంటుందంట, చాలా ఎక్కువ సమయం పాటు. బట్ వెన్ రివర్స్ బయాస్ వోల్టేజ్ ఈజ్ మేడ్ వెరీ హై. కానీ ఇప్పుడు జేనార్ డయోడ్ యొక్క తిరో బయాస్ వోల్టేజ్ని మనం పెంచుతూ వెళ్తే దెన్ కోవలెంట్ బాండ్స్ నియర్ ద జంక్షన్ బ్రేక్స్ డౌన్. కోవలెంట్ బాండ్స్ నియర్ ద జంక్షన్ బ్రేక్స్ డౌన్ అంటే సంధి వద్ద ఉండేటువంటి సంయోజనీయ బంధాలు అనేవి విచ్ఛత్తి చెందుతాయి. మరియు దెన్ రివర్స్ కరెంట్ ఇంక్రీజెస్ క్విక్లీ టు ఎ లార్జ్ వాల్యూ.
ఈ రకంగా తిరోబయాస్ విద్యుత్ ప్రవాహం అనేది చాలా అధిక మొత్తంలో పెరగడం జరుగుతుంది. దిస్ కరస్పాండింగ్ వోల్టేజ్ ఈజ్ నోన్ యాజ్ బ్రేక్ డౌన్ వోల్టేజ్. ఆ సంబంధించినటువంటి వోల్టేజ్ని మనం ఇక్కడ ఏమన్నాం అంటే విచ్ఛేదన వోల్టేజీ. ఇట్ ఈస్ కాల్డ్ బ్రేక్ డౌన్ వోల్టేజ్ అంటారు. సో ఇట్ ఈస్ ద డెఫినేషన్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ GNR డయోడ్. లేటర్ GNR డయోడ్ VI క్యారెక్టరిస్టిక్స్. తర్వాత GNR సంధి డయోడ్ యొక్క VI అభిలక్షణాలు. అంటే GNR డయోడ్ అన్న PN సంధి డయోడ్ అన్న రెండు ఒకటే, కేవలం తేడా ఏంటంటే రెండిట్ల మధ్య GNR డయోడ్ని కేవలం రివర్స్ బయాస్లోనే కలుపుతారు, ఫార్వర్డ్ బయాస్ అనేది ఉండదు. మీరు ఫార్వర్డ్ బయాస్లో కలిపినా మనకి PN సంధి డయోడ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ రావడం జరుగుతుంది. సో అందువల్ల GNR డయోడ్ని రివర్స్ బయాస్లోనే చేస్తాం తప్ప ఫార్వర్డ్ బయాస్లో చేసి ఉపయోగం లేదు. సో PN సంధి డయోడ్ని మనం రివర్స్ బయాస్లో కలిపి ఆ డయోడ్కి ఎక్కువ డోపింగ్ మనం చేసినట్లయితే అదే GNR డయోడ్ లాగా పనిచేస్తుంది. అది డెఫినేషన్ చెప్పడం జరిగింది. ఓకే రైట్. ఇందులో లేటర్ VI క్యారెక్టరిస్టిక్స్ అంటే వోల్టేజ్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్. GNR డయోడ్ యొక్క వోల్టేజీ మరియు కరెంటు అభిలక్షణాలు. దాంట్లో డయాగ్రామ్ గీచాము, 4th క్వాడ్రంట్లో వేసాము. X యాక్సిస్ Y యాక్సిస్ గ్రాఫ్ 4th క్వాడ్రంట్లో వస్తుంది, అందుకే రివర్స్లో వేసాము. సో ఆరిజిన్ తీసుకున్నాను, X యాక్సిస్ మీద వోల్టేజ్ తీసుకున్నాను. సో రివర్స్ బయాస్లో చేస్తున్నాం కాబట్టి రివర్స్ వోల్టేజ్ VR and reverse current IR. VR is taken on X axis and IR is taken on Y axis. అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ నెగిటివ్ క్వాడ్రంట్ 4th క్వాడ్రంట్ ఏదైతే ఉందో దానిలో X అక్షం మీద ఏమో వోల్టేజ్ని తీసుకోవాలి, దాన్ని తిరోబయాస వోల్టేజ్ అంటారో, దాన్ని VR చేత సూచిస్తారో. Y అక్షం మీద IR తీసుకోవాలి, దాన్ని తిరోబయాస్ కరెంట్ అంటారో, దాన్ని IR చేత సూచిస్తారు. సో ఇక్కడ మనకి వచ్చినటువంటి కర్వ్ చూడండి, ఆ కర్వ్ని బట్టి GNR బ్రేక్ డౌన్, తర్వాత వ్యాలెన్స్ బ్రేక్ డౌన్ అన్నారు కాదు, అది అవలాంచ్ బ్రేక్ డౌన్, AVALANCH అవలాంచ్ బ్రేక్ డౌన్ అంటారు, వ్యాలెన్స్ కాదు, తప్పది రాసింది. హిమపాత విచ్ఛేదం అంటారు రెండవ దాన్ని, ముందు దాన్ని GNR విచ్ఛేదం అంటారు. సో వాటికి సంబంధించిన పారాగ్రాఫ్స్లో ఫస్ట్ పారా, GNR diode takes place, GNR breakdown takes place in a very thin junction and depletion layer is very small. Again, GNR breakdown takes place in a very thin junction and depletion layer is very small. అంటే ఇక్కడ GNR విచ్ఛేదనం ఎప్పుడు వస్తుంది అంటే మనకి ఆ డయోడ్ యొక్క మందం చాలా పలచగా ఉండాలి, మనకి లేమి పొర కూడా చాలా పలచగా ఉండాలి. ఓకే, అంటే మధ్యలో ఉండేటువంటి న్యూట్రల్ ఛార్జెస్ ఉండేటువంటి యొక్క లేయరు చాలా పలచగా ఉన్నప్పుడు GNR బ్రేక్ డౌన్ జరుగుతుంది, అంటే చాలా వేగంగా జరుగుతుంది GNR బ్రేక్ డౌన్. ఓకే, హెన్స్ ఏ స్మాల్ రివర్స్ బయాస్ వోల్టేజ్ ఈజ్ అప్లైడ్. చాలా తక్కువ మొత్తంలో తిరోబయాస్ వోల్టేజ్ని మనం అనువర్తింపజేస్తే సరిపోతుంది. దెన్ కానీ ఇక్కడ దాన్ని ఈ బ్రేక్ డౌన్ ఏమంటున్నామంటే GNR బ్రేక్ డౌన్ అంటున్నాం. అవలాంచ్ బ్రేక్ డౌన్ AVALANCH తప్పది, ఏ వ్యాలెన్స్ అని రాసింది కానీ తప్ప పదం. అవలాంచ్ బ్రేక్ డౌన్ AVALANCH. అవలాంచ్ బ్రేక్ డౌన్ టేక్స్ ప్లేస్ when doping is very small. అంటే మనకి ఇక్కడ హిమపాత విచ్ఛేదం అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే ఇక్కడ ఆ డయోడ్లో ఉండేటువంటి GNR డయోడ్లో ఉండేటువంటి మాదీకరణం తక్కువ మొత్తంలో ఉండాలి అండ్ డిప్లేషన్ లేయర్ ఈజ్ వెరీ లార్జ్. ఎప్పుడైతే డోపింగ్ తక్కువ మొత్తంలో ఉందో ఆ డిప్లేషన్ లేయర్ లేమి పొర అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది, చాలా దళసరిగా ఉంటుంది, థిక్ లేయర్ అన్నమాట ఇది, నాట్ థిన్ లేయర్. ఓకే రైట్. In this case, strong electric field is required for breakdown. In this case,
స్ట్రాంగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ బ్రేక్ డౌన్. అంటే విచ్ఛేదం జరగడానికి చాలా ఎక్కువ మొత్తంలో బలమైనటువంటి విద్యుత్ క్షేత్రం అనేది అవసరము. రైట్, ఇట్ ఈజ్ అబౌట్ GNR diode VI characteristics. Later, the next concept is GNR diode as a voltage regulator. GNR diode as a voltage regulator. और దీనికి మరో పేరు GNR diode as a voltage stabilizer. అడుగుతాడు, ఎక్స్ప్లెయిన్ అబౌట్ GNR diode as a voltage regulator or voltage stabilizer అని ఇవ్వడం జరుగుతుంది. సో ఆ సందర్భంలో ఆ డయాగ్రామ్ వేసి ఈ వివరణ అనేది రాయాలి. GNR diode as voltage regulator or voltage stabilizer. GNR diode వోల్టేజ్ రెగ్యులేటర్గా ఏ రకంగా పనిచేస్తుంది, లేదా GNR diode వోల్టేజ్ స్టెబిలైజర్గా ఏ రకంగా పనిచేస్తుంది అని అడిగినప్పుడు ఫస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ డయాగ్రామ్ వేయాలి. సో డయాగ్రామ్లో చూడండి, ఒక బ్యాటరీ ఉంది. సో ప్లస్ మైనస్, పాజిటివ్ టెర్మినల్, నెగిటివ్ టెర్మినల్, ఒక వేరియబుల్ రెసిస్టర్ ఉంది R. తర్వాత GNR diode తీసుకున్నాం. GNR diode యొక్క నెగిటివ్ టెర్మినల్ని బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్కి, GNR diode యొక్క పాజిటివ్ టెర్మినల్ని బ్యాటరీ యొక్క నెగిటివ్ టెర్మినల్కి కలిపాము. సో అప్పుడే ఇది రివర్స్ బయాస్గా పనిచేస్తుంది. మనకు తెలిసి ఆ రకంగానే కలిపితేనే ఇది GNR diode అవుతుంది. సో ఆ రకంగానే కలిపాము. చూడండి, GNR diode యొక్క మైనస్ని బ్యాటరీ యొక్క ప్లస్కి, GNR diode యొక్క ప్లస్ని బ్యాటరీ యొక్క మైనస్కి కలిపాము. తర్వాత మరొక రెసిస్టర్ ఉంటుంది, GNR diode దగ్గర ఉన్నటువంటి రెసిస్టెన్సు. లేటర్ అవుట్పుట్ వోల్టేజ్ని మెజర్ చేస్తాము. ఇందులో మీరు గమనించినట్లయితే ఇక్కడ బ్యాటరీ నుంచి విద్యుత్ ప్రవాహం అనేది సర్క్యూట్లో ప్రవహిస్తూ ఉంటుంది, రెసిస్టర్ ద్వారా వెళ్తుంది. మనకి ఇక్కడ డయోడ్ దగ్గరికి వచ్చేటప్పుడు కరెంటు IZ అన్నాను. ఓకే, లేటర్ రెసిస్టర్ దగ్గర కరెంటు IR అనాలి, IZ కాదు అది. రెసిస్టర్ దగ్గర కరెంట్ IR, డయోడ్ దగ్గర కరెంటు IZ. ఓకే, లేటర్ కమింగ్ టు ద ఎక్స్ప్లెనేషన్. GNR diode as a voltage regulator or voltage stabilizer is shown in the above figure. GNR డయోడ్ను వోల్టేజీ నియంత్రణకారిగా ఏ రకంగా ఉపయోగిస్తారనేది పటంలో చూపబడింది. GNR diode ఈజ్ కనెక్టెడ్ టు ఏ బ్యాటరీ ఇన్ రివర్స్ బయాస్. GNR డయోడ్ని ఒక బ్యాటరీకి కలపాలి, అది కూడా జీరో బయాస్లో కలపాలి. త్రూ ద రెసిస్టర్ R, నిరోధం R ద్వారా కలపాలి. ద రెసిస్టర్ R ఈజ్ సెలెక్టెడ్ సచ్ దట్ మ్యాక్సిమం సేఫ్ కరెంట్ పాసింగ్ త్రూ ద GNR diode. అంటే ఎక్కువైపోయింది అనుకోండి కరెంటు, GNR diode పాడైపోద్ది. అందువల్ల మనం ఆ GNR డయోడ్లో ఉండేటువంటి ఆ విద్యుత్ ప్రవాహాన్ని నిరోధించే విధంగా ఓ రెసిస్టెన్స్ తీసుకోవాలి, వేసాం అది. ఓకే, లేటర్ కమింగ్ టు ది సెకండ్ పారా. ద లోడ్ రెసిస్టెన్స్ RL ఈజ్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ విత్ ద GNR diode. అటు రెసిస్టర్ చూడండి, అది RL వేయలేదు. ఓకే, సో RL అది RL దగ్గర ఉన్నటువంటి కరెంటు IL లేదా IR, ఎలాగైనా తీసుకున్నా పర్వాలేదు. IR లేదా IL అంటే లోడ్ రెసిస్టర్ దగ్గర ఉన్నటువంటి కరెంటు, డయోడ్ దగ్గర ఉన్న కరెంట్ ఏమో IZ. రైట్, ద లోడ్ రెసిస్టెన్స్ RL ఈజ్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ విత్ ద GNR diode. GNR డయోడ్కి సమాంతరంగా ఒక భార నిరోధాన్ని కలపడం జరిగింది. ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద GNR diode ఈజ్ స్మాల్. అంటే మనకి GNR సంధి డయోడ్లో ఉండేటువంటి పొటెన్షియల్ భేదం చాలా తక్కువగా ఉంటుంది when compared to బ్రేక్ డౌన్ వోల్టేజ్, విచ్ఛేదన వోల్టేజ్తో పోల్చినప్పుడు. దెన్ నో కరెంట్ పాసింగ్ త్రూ ద సర్క్యూట్. ఇప్పుడు వలయంలో ఎలాంటి విద్యుత్ ప్రవాహం అనేది ప్రవహించదు. ఓకే, రైట్. లేటర్ ద నెక్స్ట్ వన్,
అకార్డింగ్ టు కిర్చాఫ్స్ లా I ఈజ్ ఈక్వల్ టు IZ ప్లస్ IL. ఇక్కడ రెండోది రెసిస్టర్ దగ్గర IZ రాసేసింది, అది IL. ఓకేనా? అకార్డింగ్ టు కిర్చాఫ్ లా, కిర్చాఫ్ నియమం నుండి మనకి ఏం చెప్తుంది, మనం పంపిన కరెంటు ఈజ్ ఈక్వల్ టు విడిపోయిన కరెంటులతో సమానం, మొత్తం యొక్క ఆ మొత్తానికి సమానం. అంటే IZ ప్లస్ IL. రెండవది IL, అది జంటలాగా ఉంది అక్షరం కానీ L అది. సో I ఈజ్ ఈక్వల్ టు IZ ప్లస్ IL అవుతుంది. ఓకే, టోటల్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఇండివిజువల్ కరెంట్స్ అన్నమాట. కిర్చాఫ్ కరెంట్లా అది మొదటి నియమం కూడా, దాని కిర్చాఫ్ ఫస్ట్ లా అంటారు. ఆ సెట్లో కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ బిట్ అడిగాడు. I ఈజ్ ఈక్వల్ టు IZ ప్లస్ IL. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ RL ఈజ్ లో, RL తక్కువగా ఉందనుకోండి, IL ఎలా ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. IL ఎక్కువ ఉంటే IZ ఎలా ఉంటుంది, తక్కువ ఉంటుంది. అదే రాశారు ఫస్ట్ కేసు. భార నిరోధం తక్కువగా ఉంటే భార విద్యుత్ ప్రవాహం ఎక్కువగా ఉంటుంది, భార విద్యుత్ ప్రవాహం ఎక్కువ ఉంటే జీఎన్ఆర్ విద్యుత్ ప్రవాహం తక్కువ ఉంటుంది. దట్ ఈజ్ RL ఈజ్ లో, IL ఈజ్ హై, IZ డిక్రీజెస్. RL తక్కువగా ఉంటే IL ఎక్కువగా ఉంటుంది, IL ఎక్కువగా ఉంటే IZ తగ్గుతుంది. లెటర్ సెకండ్ కేస్, ఇఫ్ RL ఈజ్ హై then IL is low and IZ increases, that is IZ increases. RL అనేది చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, భార నిరోధం ఎక్కువగా ఉన్నప్పుడు, ఎక్కువగా ఉంటే భార విద్యుత్ ప్రవాహం అనేది తక్కువగా ఉంటుంది. భార విద్యుత్ ప్రవాహం తక్కువగా ఉంటే జీఎన్ఆర్ విద్యుత్ ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. సో అదే రాసేది. ఇఫ్ RL ఈజ్ హై దెన్ IL ఈజ్ లో, then IZ increases. Okay, hence the output is constant. ఈ రకంగా అవుట్పుట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఒకటి పెరిగితే మరొకటి తగ్గుతూ ఉంటుంది, ఒకటి తగ్గితే మరొకటి పెరుగుతూ ఉంటుంది. రెండు బ్యాలెన్స్ చేసుకుని అవుట్పుట్ కరెంట్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉండడం జరుగుతుంది. hence GNR diode is used as voltage regulator or voltage stabilizer. కాబట్టి GNR డయోడ్ని మనం ఇక్కడ వోల్టేజ్ రెగ్యులేటర్గా గాను లేదా వోల్టేజ్ స్టెబిలైజర్గా గాను ఉపయోగిస్తారు. GNR డయోడ్ని వోల్టేజ్ నియంత్రణకారిగా ఉపయోగిస్తున్నాము. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అంటే సాధారణంగా మనకి ఇక్కడ ఏవైనా ఎలక్ట్రికల్ వైర్స్ తీసుకున్నప్పుడు దాని మీద ఏదైనా ఒక ఆకు పట్టం కానీ రెండు ఒకదానితో కనెక్ట్ అవ్వటం కానీ ఏదైనా సందర్భంలో జరిగితే రెండిట్ల యొక్క కెపాసిటీలు C ఈజ్ ఈక్వల్ టు C1 ప్లస్ C2 ప్యారలల్ కాంబినేషన్. సో అక్కడ 230 volts 230 volts మనకు ఇంట్లోకి వచ్చేటువంటి హౌస్ హోల్డ్ పర్పస్లోకి వచ్చేటువంటి కరెంట్ ఇంచుమించుగా 250 తీసుకోండి వైర్ మీద. 250 ప్లస్ 250 500 volts అవుతుంది. సో తద్వారా ఇంట్లోకి రావడం వల్ల మనకి ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ పాడైపోతూ ఉంటాయి. టీవీ కానివ్వండి, ఫ్రిడ్జ్ కానివ్వండి, ఏసీ కానివ్వండి, గ్రైండర్ కానివ్వండి. సో ఈ రకమైనటువంటి ఎలక్ట్రికల్ డివైజెస్ అన్నీ కూడా పాడైపోతూ ఉంటాయి. సో వాటిని రక్షించుకోవడం కోసం మనం స్టెబిలైజర్ ఇంట్లో వాడతారు. ఫ్రిడ్జ్ మీద ఉంటుంది ఒక స్టెబిలైజర్, టీవీ మీద ఉంటుంది స్టెబిలైజర్, ఏసీకి ఒక స్టెబిలైజర్ ఇస్తాడు. ఇవన్నీ ఎందుకంటే వోల్టేజ్ బాగా పెరిగిపోయినప్పుడు దాన్ని కంట్రోల్ చేయటానికి, స్టెబిలైజ్ చేయటానికి దీన్ని ఉపయోగిస్తారు. సో ఆ స్టెబిలైజర్లో ఉండేటువంటి పార్ట్ ఏంటంటే ఇక్కడ GNR డయోడ్. ఆ నియంత్రణకారులో ఉండేటువంటి భాగం ఏంటంటే GNR డయోడ్. చాలా చిన్నది ఉంటుంది, చాలా లో కాస్ట్. సో అది పాడైపోతుంది తప్ప మన ఎలక్ట్రికల్ డివైస్ని పాడవకుండా కాపాడుతూ ఉంటుంది. ఈ రకంగా మనం GNR డయోడ్ని వోల్టేజ్ నియంత్రణకారిగా ఉపయోగిస్తున్నాము అని చెప్తాము. సో ఆ స్టెబిలైజర్ పాడైందంటే స్టెబిలైజర్లో ఉండేటువంటి GNR డయోడ్ పాడవుతుంది. అది తక్కువ కాస్ట్ ఉంటుంది. అదే ఏ టీవీయో, టెలివిజనో లేదా రిఫ్రిజిరేటరు, ఎయిర్ కండిషనర్ పాడైంది అనుకోండి, హై కాస్ట్ అయి పాడైపోతే మళ్ళీ రిపేర్ చేయించుకోవడానికి. సో ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్గా మ్యానుఫ్యాక్చరింగ్ వాడే స్టెబిలైజర్ యూజ్ చేయండి అని మనకి మెన్షన్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తక్కువ వోల్టేజ్ వచ్చిందనుకోండి, ఈ GNR డయోడ్ ఉపయోగంతో ఆ విద్యుత్ ప్రవాహాన్ని పెంచుకునే విధంగా మనకు అవకాశం ఉంటుంది. వోల్టేజ్ని పెంచే అవకాశం కూడా ఉంటుంది ఈ GNR డయోడ్లో, కేవలం తగ్గించడమే కాకుండా. సో hence it is used as GNR diode is used as voltage regulator or voltage stabilizer అని చెప్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. రియల్ లైఫ్లో కూడా
మనం చాలా ఎక్కువగా విరివిగా ఉపయోగిస్తున్నటువంటి ఇన్స్ట్రుమెంట్ పరికరం జీఎన్ఆర్ డయోడ్ అనేది. ఓకే, లేటర్ ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ ట్రాన్సిస్టర్. The next concept is transistor. Right. In this, the semiconductor electronic device which serves purpose as a triode value is known as transistor. A bipolar junction transistor consists of one type of semiconductor is sandwiched between another type of semiconducting material. Transistor is used to transfer the resistance. The major parts in the transistor are emitter, base and collector. The emitter part is situated at the left side of the transistor and it is heavily doped. The collector terminal is lightly doped than base. Again, the semiconductor electronic device which serves the purpose as a triode value is known as a transistor. అంటే మనకి ఇక్కడ ట్రయోడ్ వాల్యూ అంటే 3 విలువలను కలిగినటువంటి 3 రకాల అర్ధవాహకాలతో తయారు చేయబడినటువంటి ఎలక్ట్రానిక్ పరికరాన్ని ట్రాన్సిస్టర్ అంటారు. A bipolar junction transistor consists of one type of semiconductor sandwiched between another type of semiconducting material. అంటే ఒక రకమైనటువంటి అర్ధవాహకాన్ని వేరొక రకమైనటువంటి అర్ధవాహకంతో ఓవర్లాప్ చేసి శాండ్విచ్ చేసి మనం పొందేటువంటి ఇన్స్ట్రుమెంట్ని ట్రాన్సిస్టర్ అంటారు. ట్రాన్సిస్టర్ ఈజ్ యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ ద రెసిస్టెన్స్. నిరోధాన్ని ఒక చోట నుంచి మరొక చోటకి ట్రాన్స్ఫర్ చేయడానికి ట్రాన్సిస్టర్ ఉపయోగపడుతుంది. ద మేజర్ పార్ట్స్ ఇన్ ది ట్రాన్సిస్టర్ ఆర్ ఎమిటర్, బేస్ అండ్ కలెక్టర్. ఉద్గారము, ఆధారము, సేకరణ. ఓకే, ద ఎమిటర్ పార్ట్ ఈజ్ సిచ్యువేటెడ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది ట్రాన్సిస్టర్. ఈ ఎమిటర్ భాగం అనేది ట్రాన్సిస్టర్ యొక్క ఎడమ చేతి భాగంలో ఉంటుంది మరియు డోపింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇట్ ఈజ్ డోప్డ్ హెవీలీ. ద కలెక్టర్ టెర్మినల్ ఈజ్ లైట్లీ డోప్డ్ దాన్ బేస్. సేకరణి సంబంధించిన టెర్మినల్ ఏదైతే ఉందో అది ఆధారం కంటే తక్కువగా మాదీకరణం చెంది ఉంటుంది. టైప్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్. ట్రాన్సిస్టర్స్లోని రకాలు. ట్రాన్సిస్టర్స్ ఆర్ ఆఫ్ 2 టైప్స్. ట్రాన్సిస్టర్లో 2 రకాలు. దే ఆర్ అవి పిఎన్పి ట్రాన్సిస్టర్ అండ్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. ఒకటి పిఎన్పి ట్రాన్సిస్టర్, రెండవది ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. రైట్. పిఎన్పి ట్రాన్సిస్టర్. PNP transistor consists of a very thin N type of semiconductor is sandwiched between 2 types of P type semiconductors. The central part is called base while left and right side parts are called emitter and collectors. అంటే మనం N రకం అర్ధవాహకాన్ని 2 P రకం అర్ధవాహకాల మధ్య మనం ఓవర్లాప్ చేసి కనెక్ట్ చేస్తే ఇట్ ఈస్ కాల్డ్ పిఎన్పి ట్రాన్సిస్టర్. మధ్య భాగం బేస్ అంటాము, లెఫ్ట్ సైడ్ ఎమిటర్, రైట్ సైడ్ కలెక్టర్ ఉంటుంది. ఓకే, ద ఎమిటర్ టెర్మినల్ గివ్స్ పాజిటివ్ వైల్ బేస్ టెర్మినల్ గివ్స్ నెగిటివ్ పొటెన్షియల్. అంటే మనకి ఎమిటర్ ఉద్గారిణి ఏమో ధనాత్మక పొటెన్షియల్ను మరియు ఆధారం ఏమో రుణాత్మక పొటెన్షియల్ ఇస్తుంది. డయాగ్రామ్ మనం ఆల్రెడీ పటంలో వేసాము. లేటర్ సెకండ్ టైప్ ఈజ్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. అంటే పీ టైప్ సెమీ కండక్టర్ ఈజ్ శాండ్విచ్డ్ బిట్వీన్ 2 ఎన్ టైప్ సెమీ కండక్టర్స్. పీ రకం అర్ధవాహకాన్ని 2 ఎన్ రకం అర్ధవాహకాల మధ్య శాండ్విచ్ చేస్తే దాన్ని ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అంటారు. మధ్యలో బేసు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎమిటర్, రైట్ హ్యాండ్ సైడ్ కలెక్టర్ ఉంటుంది. Here emitter terminal gives negative potential while base terminal gives positive potential. అంటే ఎమిటర్ టెర్మినల్ ఏమో నెగిటివ్ పొటెన్షియల్ రుణాత్మక పొటెన్షియల్ను, బేస్ టెర్మినల్ ఏమో ధనాత్మక పొటెన్షియల్ ఇచ్చే విధంగా అమరి ఉంటుంది.
దాన్నే మనం ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. సో రైట్, ఇవాళ క్లాస్లో ముందుగా మనం డిఫరెన్సెస్ బిట్వీన్ ఇన్సులేటర్, సెమీ కండక్టర్ అండ్ కండక్టర్ చెప్పుకున్నాము. తర్వాత పిఎన్ జంక్షన్ డయోడ్ అంటే ఏంటి, ఫార్వర్డ్ బయాస్, రివర్స్ బయాస్ చెప్పుకున్నాము. తర్వాత జెనార్ డయోడ్ అంటే ఏంటి, జెనార్ డయోడ్ వోల్టేజ్ నియంత్రణకారిగా ఎలా ఉపయోగపడుతుందో చెప్పుకున్నాము. తర్వాత అసలు ట్రాన్సిస్టర్ డెఫినేషన్ ఏంటి, అవి ఎన్ని రకాలో చెప్పుకున్నాము. సో ఆల్ ఆఫ్ ది స్టూడెంట్స్ షుడ్ ప్రిపేర్ వెల్. థ్యాంక్ యూ.